దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరం రెండు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. పరిశుద్ధుడ పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం కూడా నీ పాద సన్నిధికి వస్తున్నాము. వాక్యమైన దేవుడు, మాట్లాడే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, సరిచేసే దేవుడు, నీ పాద సన్నిధికి వస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని చదవబడిన ఈ లేఖన భాగంలోంచి మా అందరితో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని మా అందరికీ దయచేసి వాక్యానుసారంగా జీవిస్తూ నిత్యరాజ్యానికి ప్రవేశించు కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా దైవజనుని ప్రార్థన అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నామంటే బైబిల్లో, క్రైస్తవ్యంలో ప్రార్థనే ప్రాముఖ్యమైనది అన్నిటికన్నా. ఆ ప్రార్థన కంటే ప్రాముఖ్యమైంది ప్రభువు చెప్పింది సమాధానం. నీ అర్పణ పక్కన పడేసి మొదట వెళ్ళి ప్రార్థన ఎంత ముఖ్యమో, సమాధానం లేని ప్రార్థన అసలు అది సమాధానం వేరు, సహవాసం వేరు, హత్తుకొని ఉండటం వేరు. ఈ మూడు కూడా గ్రహించాలి. మనుషులందరితో సమాధానం, కొందరితో సహవాసం, హత్తుకొని ఉండేది ప్రభువుని, భార్యని, భర్తని. ఇంకంతకు మించింది బైబిల్లో లేదు. దైవజనుని ప్రార్థనలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎఫెసీ పత్రికలోంచి మొదటిగా మనం ధ్యానం చేసిన అంశం మీకు గుర్తుండే ఉంటుంది. ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములో నివసించినట్లుగా. దైవజనుని ప్రార్థనలో మీరు గ్రహించాలని మనవి చేస్తున్నా. మీరు చదువుకుంటున్నారు కాబట్టి వ్యక్తిగత అవసరాల ప్రార్థనలు లేవు. దైవజనులు కూడా సంఘాన్ని ప్రార్థన చేయమన్నప్పుడు దైవజనుడు సంఘాన్ని ప్రార్థన చేయమన్నప్పుడు తన వ్యక్తిగత అవసరాలు కానీ విషయాలు కానీ ఎక్కడ ఏ సంఘంలో ప్రస్తావించినట్లు లేవు. కానీ రాకడ సిద్ధపడుతున్నప్పుడల్లా దుష్టుడు సంఘంలో చేస్తున్న పని ఏంటంటే దైవజనులు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రార్థనల విషయమై సంఘాన్ని అడగట్లేదు. సంఘ బిడ్డల కొరకు అలాంటి ప్రార్థనలు చేయటం లేదు. కాగితాలు రాసుకొచ్చినప్పుడల్లా చేస్తే తప్పు కాదు, కానీ శ్రేష్టమైనవి గురించి చెప్పకపోవడమే తప్పు. మరలా చెప్తున్నాను, అడిగినవన్నీ దేవుడు ఇస్తాడని చెప్పిన మాట, ప్రార్థించినప్పుడల్లా పొంది ఉన్నామని చెప్పిన మాట ప్రభువే స్వయంగా చెప్పినప్పటికీ పిల్లవాడైనప్పుడు పిల్లవాళ్ళలాగా అడగాలి, పెద్దోడైనప్పుడు పెద్దోళ్ళలాగా అడగాలి. అడిగే దాంట్లో తేడా ఉండాలి. ఇచ్చేది ఇస్తాడు, కానీ మనం ఎదుగుతున్నాం అనేది మన ప్రార్థనే, మనం ప్రస్తావిస్తున్న అంశాలే
మనల్ని తెలియజేస్తాయి. సో ఒక దైవజనుడు సంఘం కొరకు ఎందుకు అట్లా ప్రార్థన చేస్తాడు? అన్న వస్త్రం కొరకు కాకుండా, ఇల్లు కొరకు కాకుండా, ఆరోగ్యం కొరకు కాకుండా, అంటే ఏదో 3 పూటలు మంచి భోజనం చేసినా, 2 పూటలే చేసినా, 1 పూట చేసినా, పచ్చడే తీసుకున్నా అందరు చచ్చిపోయేటోళ్ళే. సొంత ఇల్లున్నా, కిరాయి ఉన్నా చచ్చిపోయేటోళ్ళే. ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, రోజు కూలికి వెళ్ళినా చచ్చిపోయేటోళ్ళే. ఏ విధము చేతనైనా 60-70కి చచ్చినా చచ్చిపోయినట్టే, 30-20కి చచ్చినా చచ్చిపోయినట్టే. కానీ క్రీస్తునందుండి మృతులవుతున్నారా లేదనేది దైవజనుడి ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఉండాలి సంఘం పట్ల. ఆ విషయాన్ని ప్రస్తావించని సంఘాలు, దైవజనులు ఎక్కువ అవటం వల్ల ఈరోజు రాకడ వస్తే ఎత్తబడే వాళ్ళు ఎంతమంది అంటే పాస్టర్లతో సహితం నమ్మకం లేని భక్తి చేస్తున్నారు. సో మీరు గ్రహించాలి, ఈయన ఎందుకు ఎవరికి ప్రార్థన చేయడు. మనం కూడా కాగితాలు రాసేటప్పుడు ఏమి రాయాలి, మిగతా విషయాలు తప్పనవట్లా. మన ప్రార్థన, మన అవసరత, మనం అడిగేది పిల్లోడా పెద్దోడా అనేది తెలియజేస్తుంది. అందుకనే మొదటిగా మనం నేర్చుకున్న దాంట్లో సంఘాల్లో ఎఫెసీ సంఘానికి చేస్తున్నటువంటి ప్రార్థన మనం ధ్యానం చేసిన. మా తర్వాత ఫిలిప్పీ సంఘం గురించి చేసిన ఒక ప్రార్థన మనం మొదటి ఆదివారాన ధ్యానం చేసినాం. ఎందులో కూడా ఈ సంవత్సరం మనందరికీ ఇల్లు రావాలి, కార్లు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలని కూడా ఎక్కడ ప్రార్థన చేయలే. చేసుకుంటే మటుకు క్రీస్తునందు ఆత్మీయులతో, విశ్వాసంతో చేసుకోండి అని చెప్పారు. చేసుకోకూడదు, వెలుగుకి చీకటితో ఏం సంబంధం, విశ్వాసికి అవిశ్వాసికి ఏం సంబంధం అని చెప్పారు. అంతేగాని దాని విషయమై పెళ్ళిళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పాలి. సో మనం ధ్యానం చేస్తున్న అంశాల్లో ఆత్మ సంబంధమైనవి ఈ ప్రార్థనాంశాలే మనల్ని రాకడకు సిద్ధపరుస్తాయి, ఎత్తబడే గుంపులో మనల్ని ఉండేలాగా చేస్తాయని మీరు నమ్మాలి. అలాగున ప్రార్థన మేము చేస్తున్నామని కూడా మీరు నమ్మాలని కోరుతూ ఉన్నాను. ఈరోజున మరొక అంశం ధ్యానం చేస్తున్నాం, దైవజనుని ప్రార్థన. కొరింథీ సంఘంతో దైవజనుడు పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మీరు ఏ దుష్కార్యము చేయకుండా వలనని దేవుని. దైవజనుని ప్రార్థనలో ఎంతమంది ఉన్నారు? అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేస్తుంటారు చాలామంది. తప్పు లేదు, అందరూ మంచిగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. మళ్ళా చెప్తున్నాను, భోజనం మంచిది తిన్నా, 1 పూట తిన్నా, 3 పూటలు తిన్నా ఇదంతా ప్రమాదకరమైన జీవితం ఏం కాదు. కానీ మన వలన బాప్తీసం పొంది, రక్షణ పొంది, క్రీస్తులోనికి వస్తే క్రీస్తును ధరించిన వారమని చెప్పి ఆయన శిష్యులని లోకంలో చెప్పబడుతూ, ఒక క్రైస్తవుడి వల్ల ఏదన్నా దుష్కార్యం జరిగితే క్రీస్తుని మళ్ళా బహాటంగా సిలువేసినట్టు, ఆయన నామానికి అవమానం కలిగించినట్లు. ఎఫెక్ట్ మనకు కాదు, మన ఇంటికి కాదు, మొత్తం సార్వత్రిక సంఘానికి ఎఫెక్ట్, యేసు నామానికి ఎఫెక్ట్. ఏ నామములో అయితే విమోచన ఉందో, ఏ నామంలో రక్షణ ఉందో ఆ నామమే మీ వలన దూషించబడుతుంది. కనుక దైవజనుడి ప్రార్థన ఏంటంటే, ఎవరి వలన కూడా ఎలాంటి దుష్కార్యాలు జరగకూడదు. ఎవరి వలన? సంఘంలో ఒకడు ఉంచుకున్నోడు ఉన్నాడు, ఒకడు తాగుబోతుడు ఉన్నాడు ఈ సంఘంలో. వాళ్ళందరినీ కూడా తిడుతూనే లాస్ట్లో చెప్తున్నమాట, అరే బాబు అందరూ మారండి, మంచిగుండి అని చెప్తూనే ఎప్పుడు ఎవరి వలన ఎలాంటి జరగకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. అంత పరిశుద్ధులు పవిత్రులు ఎక్కడ లేరు, అందుట్లో అన్ని రకాల వాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ ప్రార్థన అందరి విషయంలో ఒకటే. ఎందుకంటే ఇప్పుడు పడిపోయినాడు నిలబడతాడు, మళ్ళీ నిల్చున్నాడు కూడా పడే అవకాశం. నిల్చున్నాడు ఇవాళ రేపు
పడిపోవచ్చు, కానీ తను నిల్చున్న పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడినోడు ఏ స్థితిలో పడ్డాడో లేచి గుర్తుపెట్టుకొని లేచి బయటికి రావాలి. ఆత్మ సంబంధమైన ప్రార్థనలే దైవజనులు చేస్తా అంటే ప్రతి వ్యక్తి కూడా సంఘంలో ఉన్న వాడి వలన ఎలాంటి దుష్కార్యము జరగకుండా ఉన్నట్లుగా ప్రార్థన దైవజనుడు చేస్తున్నాడు, కానీ శరీర సంబంధమైన భూ సంబంధమైన విషయాల కొరకు చేయట్లేదు. అక్కడే కింద రాశారు కదా, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము కొన్ని ఆస్పెక్ట్స్లలో పాస్టర్ గారు ఎట్లా కనపడతాడు, ఈడొక వేస్ట్ ఫెలో, ఈడొక భ్రష్టుడు అని మీ ఒపీనియన్తో మాకు సంబంధం లేదు. కొంతమందికి డబ్బు దోచుకునేవాడిగా, కొంతమందికి తిండిపోతిగా, మనలోనే కొంతమంది నన్ను వ్యభిచారిగా, మనలోనే కొంతమంది నాకు ఉత్తమమైన సలహాలు, డబ్బు గురించి ఆత్మ సంబంధాలు పాడు చేయొద్దని కనిపించబట్టగా చెప్తారు. తప్పు కాదు, అలా అనిపించవచ్చు. ఒకడికి నేను ఎక్కువ తిన్నా అనిపించవచ్చు, చెప్పుకుంటారు. ఒకరికి నేను డబ్బు కోసమే సేవ చేస్తున్నాను, ధనాపేక్ష ఉందని అనిపించవచ్చు. వాళ్ళకి ఎలా కనపడినా వాళ్ళకు కనపడిన దాన్ని బట్టి కాదు కదా ప్రార్థన మారిపోయింది. వీడు నన్ను ఇట్టన్నాడు, వీడు నన్ను అట్టనుకుని, వీడి రాత్రి ఆడిని సావగొట్టు, వాడిని చంపేయి, ఆడికి భయం పుట్టించు అనే ప్రార్థన కాదు. పంపబడినవాడు దేవుడు అప్పగించాడని నమ్మిన వాడు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, మీరు మేలైన దేశం, నేను నీకు ఎట్టన్నా కనపడని, నువ్వేమన్నా అభిప్రాయం కలిగి ఉండొచ్చు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, కానీ దైవజనుడు ప్రార్థన మటుకు మీరు ఎప్పుడు మేలైనదే. దుష్కార్యం అంటే ఏంటి? పాపం. పాపానికి మేలుకి కూడా తేడా ఉంది. ఆదికాండం 39:9 యోసేపు గురించి రాయబడినట్టు, నా దేవునికి విరోధంగా నేను ఈ దుష్కార్యం ఎలా చేస్తాను అన్నారు. లూకాసు వార్తలో నూతన నిబంధనలో హేరోదు గురించి చెప్తూ ఏ రోజు చేసే సకలమైన దుష్కార్యాల గురించి చెప్తున్నాడు. ఏముంచుకున్నాడు అనేది తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. అక్కడ పాపము చేయటము, దేవునికి విరోధంగా చేసిన వాటిని దుష్కార్యంగా చెప్తున్నారు. అది ఎవరికి విరోధం అని ఉంది అక్కడ? దేవునికి విరోధంగా చేసింది ఏది కూడా సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరూ చేయకూడదని దైవజనుడి ప్రార్థన. ఒకవేళ మేము చెడిపోయినా, బలహీనమైనా, ఇంకేమన్నా అని అనుకున్నా, నిజానికి ప్రభు పిలిచిన వాడి మటుకు అందరూ కూడా మేలైనదే, ఏ దుష్కార్యము చేయొద్దని దైవజనుడి ప్రార్థన. అది ఎక్కడ కనపడుతుంది? మీకు కనపడుతుంది. మరి దేన్ని బట్టి తీర్పు చూస్తున్నారు, దేన్ని బట్టి మాట్లాడుతున్నారు అంటే కనిపించేదాన్ని బట్టి. ప్రార్థన ఎక్కడ గదిలో చేసేది ఎవరికి? రహస్యమందున్న తండ్రే చూస్తాడు, అంతకు మించి ఎవడు చూడడానికి లేదు. కనుక దైవజనుడి ప్రార్థనలో మొదటిగా ఈ సంఘం పట్ల చేస్తున్నది ఏంటంటే, మొదటి నుంచి ఆ అధ్యాయాలు చదివితే, నేను 2 సార్లు వచ్చిన, 3 సార్లు వస్తున్నా, ఈరోజు మిమ్మల్ని సాగుపడతారా, బెత్తం పట్టుకొస్తా, సంగతి ఎందుకు చూస్తా, నువ్వు ఎంత పోటుగాడివో నీది నువ్వే, నీ పని నువ్వే పరీక్షించుకో అని చెప్తూ అన్ని తిడుతూనే కిందకు వచ్చేపాటికి ఏమన్నారు? మీరు ఏ దుష్కార్యము చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నా. మిమ్మల్ని బతిలాడుకోవడం కాదు, దేవుణ్ణే. అంటే మీకు హెచ్చరిక అయింది, ఖండింపైంది, గద్దింపైంది, ఎన్నో అయినాయి. ఈ సంఘాలు అన్నీ చూస్తుంటే అన్నీ ఇక లాస్ట్కి ఏం చేస్తున్నాడు? ఏ దుష్కార్యము చేయకుండా, అంటే ప్రార్థన చేసేవాడల్లా గద్దించొద్దని, ప్రార్థన చేసేవాడల్లా ఖండించొద్దని లేదు. ప్రార్థనే మనకు కనపడినప్పుడు ఖండించడం, కానీ అల్టిమేట్గా ప్రభు ప్రార్థనలకించి హృదయాలను మారుస్తాడు. కాబట్టి ఆయనను నమ్మి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మటుకు, ప్రభు వీడు ఇన్ని అదోపాలు చేస్తున్నాడు, ఈయన వేసిపడే ఈ రాత్రికి, నువ్వంటే ఏందో ఇంట్లో భయం పుట్టుకోవాలి అనవద్దు. అది ఆయనకి
ఆయనకు అప్పగించడంలో, ప్రార్థన చేయటంలో ఫస్ట్ ప్రార్థన చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? దేవునికి అప్పగిస్తారు. ఇంకొకరిని ఎట్లా అప్పగిస్తారో తెలుసా? సాతానికి అప్పగించేస్తారు. తిమోతి పత్రికలో రాసింది, వాడిని విశ్వాసమందు ఓడ బద్దలైన వాడిని ఈయన ఏం చేశారు? తీసుకెళ్ళి సాతానికి అప్పగించి పట్టేశారు. దైవజనుని ప్రార్థనలో ప్రాముఖ్యంగా చేసేది, ప్రతి వారు కూడా ఎలాంటి దుష్కార్యము చెయ్యకూడదు. నేను ప్రార్థన చేస్తున్నా, ఈరోజు మిమ్మల్ని అందరూ దీవిస్తారు, దేవుడు దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ కామన్ అండి. గిలాదులో గుగ్గిలో ఆరాధనలో స్వస్థత ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు హృదయం పూర్తిగా చేస్తావు, దానికి సపరేట్ ప్రార్థన అవసరం లేదు. ప్రభు సన్నిధిలోనే సంతోషం ఉంది, ప్రభు సన్నిధిలోనే నీకు నెమ్మది ఉంది, ప్రభు సన్నిధిలోనే నీకు వాక్యంలోనే ఆరోగ్యం, సర్వ శరీరానికి ఆరోగ్యం అని బైబిల్లో ఉంది. దానికోసం ప్రార్థన చేయాలి. ఉన్నావు చదువుతున్న వాక్యాన్ని వంట పట్టించుకుంటే సరే. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నాం, మేము ఎలా కనపడినా, నిజానికి నా గురించి నేను చెప్తలేను, నా గురించి అనుకోండి, ఏ దైవజనుడి ప్రభువు చేత పంపబడినవాడు ఎవడైనా సరే, అప్పగింపబడిన ప్రతి ఆత్మ కూడా ఎలాంటి దుష్కార్యము, ఎందుకంటే దుష్కార్యం చేస్తే మళ్ళీ నరకానికి పోతే నేనే కదా లెక్కప్పు చెప్పుకోవాలి. నన్ను బలా నమ్మకమైన దాసుడు అనాలనా, ఏం పట్టించుకొని సోమరిపోతాడా అనాలనా? మెప్పు ఘనత అక్కడి నుంచి రావాలి అన్నప్పుడు మీరే కదా దేవుని ఎదుట మా అతిశయం, మా సంతోషం అన్నప్పుడు, అక్కడ అతిశయము, సంతోషము, ఘనత, మెప్పు అన్నీ రావాలంటే ఇక్కడ ఉన్నోడు జాగ్రత్తగా ఉండాలని ఖండించాలి, బుద్ధి చేయాలి, సరి చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అందులో మన ఇల్లు లేదు, మన ఆరోగ్యం లేదు, మన భూ సంబంధమైనటువంటి గృహాల గురించి, పెళ్ళిళ్ళ గురించి లేదు, కానీ ఉన్నదల్లా ఒకటే, మీరు మాకు ఇచ్చిన ఏ ఆత్మ కూడా ఏ దుష్కార్యము మా బిడ్డల జీవితాల్లో జరగకూడదు అన్నది నెంబర్ 1 పాయింట్ అయి ఉండాలి దైవజనుడి ప్రార్థన. రెండవది చూస్తే, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ, మేము భ్రష్టులమైనట్టు ఎవరికి? లోకానికి కాదు సార్. దైవజనుడు అయోగ్యుడని, దైవజనుడు భ్రష్టుడని ఎవరికి కనిపిస్తాడు? సంఘానికే కనిపిస్తారు. అయినా సరే మీ అందరికీ ఆకాశం చగ్నొచ్చి కురిసి దహించి వేయనని అంటలేదు ఆయన. మీకు ఎట్ట కనిపిస్తే మాకెందుకు అబ్బా, మా ప్రార్థన మటుకు మీరు ఎప్పుడు మేలైందే చేయాలి. దైవజనుడి ప్రార్థన అది. నేను ఒక మాట అంటుంటా, మళ్ళీ కూడా అంటా, నేనేం చేశాను అందరికీ నా మీదకి రావాలనుకుంటా. మీరు కూడా నాకేం చేశారు అన్నీ మీకు మీ ఇంటి మీదకి రావాలని కోరుకోండి. కోరుకోలేకపోతే మార్చుకోండి. నేను ధైర్యంగా సన్నిధులు చెప్తా, అందరి ఏళ్ళకి నేను చేసినవన్నీ నాకు రావాలనే కోరుకుంటా. మీరు నాకు చేసినవి కూడా మీకు రావాలని కోరుకోండి. లేకపోతే మార్చుకోండి. రాక తప్పదు. విత్తింది ప్రతిదీ, అది మాట అయినా క్రియ, మంచిదైనా చెడ్డదైనా. ఇవన్నీ ఇక్కడ రాస్తే ఉంది, యోగ్యులమైనట్టు కనబడవలనని. అంటే ఇంప్రెస్ చేయాలనో, రాత్రంతా ఎదో పనులు చేసి వచ్చి జార్ఖండ్, బీహార్లు అన్నింటిలో తాగి తిరిగి వచ్చి, హోటళ్ళలో బండి వచ్చి ఇక్కడికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి మిమ్మల్ని అందరిని ఇంప్రెస్ చేయాలన్నట్టే. అక్కడ నేను ఏం చేస్తున్నాను అది ఆయన చూస్తాడు, గదిలో ఏం చేస్తున్నాను అనేది ఆయనే చూస్తాడు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేనేం చేసేది లేదు. అలా చేయనందువలన ఎవడి అభిప్రాయం వాడికి ఉంది, ఉంటే ఉండని. నా ప్రార్థన ఏమై ఉండాలా, ఏ దుష్కార్యము నాకు అప్పగించబడిన వారు ఎవరు కూడా చేయకూడదు. రెండవదిగా, మేలైనదే మీరు చేయవలనని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి గురించి? నేను అయోగ్యునిగా, నేను భ్రష్టునిగా. అలా ఎంచుకున్న వారు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. సంవత్సరానికి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, మారొచ్చు.
నాకు నాకు అనిపించింది ఏంటంటే, నాతో ఉండి నా దగ్గర ఉన్న వాళ్ళల్లా నా రియల్ క్యారెక్టర్ తెలుసుకొని అందరూ వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు వచ్చేటోళ్ళందరూ ఉన్నారు. నేను ఎవరిని ఏమనుకున్నా నా గురించి నేనే ఆలోచించి, ఇంత చండాలంగా ఉన్నానా నేను? నాతో ఉండి నాతో తిన్నోడు నా నిజస్వరూపం తెలుసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే. ఎవరిని అంటలే నేను, నన్ను నేనే. అంటే వారానికి ఒకసారి వచ్చాడు కన్నా రోజు ఉన్నోడికి ఎక్కువ తెలుస్తుంది కదా. కొన్ని రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళకి నా గురించి ఎక్కువ తెలుస్తుంది కదా. నాతో తిన్నోళ్ళకి తెలియదా? నాతో పడుకున్నోడికి తెలియదా? మా అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉన్నోడికి మీకంటే ఎక్కువ తెలుస్తుంది కదా. వాళ్ళు ఎవరు లేడుగా. వాళ్ళని అనాలనా, నేను అట్లున్నానా అని నా గురించి నేనే ఆలోచన చేసుకుంటా. అబ్బా, దగ్గరుంటే కదా తెలిసేది. దగ్గరుంటే ఏం తెలిసింది? వీడిని వదిలేసి పోవాలని అనిపించింది. ఉండి వెళ్ళినోడల్లా చెడే చెప్పాడు కానీ ఒక్క మంచి ఎవడు చెప్పలే. కొంతమంది యూదాలాగా ఇక్కడ కాస్త అక్కడ కాస్త. యేసు ప్రభు 12 మందితో ఉంటారు, పరిసయ్యులతో అప్పగించాలనుకున్న వాడితోనూ మాట్లాడతారు. సరే, ఎవరు ఎలా ఉన్నా సరే మనిషిని బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి దేవుడు పంపిన దైవజనుడి ప్రార్థన ఎప్పుడు మారకూడదు. ఎందుకంటే నేను మార్చి చేస్తే ఆయన చూస్తున్నాడు పైన ఉంటే. ఆయన వింటాడని మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను కాబట్టి చెప్తున్న ధైర్యం. ప్రతి వాడు క్రీస్తు కొరకు నిలబడాలని, కొంతమందిని సంపాదించాలని, దేవుని రాజ్య విస్తరణలో మా వాళ్ళందరూ పాలిభాగస్తులు అవ్వాలని తప్పితే ఇంకొక ఆశ నేను ఎవడేమి పెట్టుకోవాలి. ఆ క్రమంలో తిట్టుండొచ్చు, ఆ క్రమంలోనే గద్దెండొచ్చు, ఆ క్రమంలోనే నీ ఊహకు మించిన పనిష్మెంట్లు ఉండొచ్చు. కానీ అంతరంగాన్ని పరిశీలించేవాడు అక్కడ ఉన్నాడే. నీవు అయోగ్యుడు అనుకున్నా, భ్రష్టుడు అనుకున్నా, నన్ను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది ముఖ్యం. నాకు తీర్పు తీర్చేవాడు ఆయన కాబట్టి. హల్లెలూయా. ఎవరేమనుకున్నా ప్రార్థన మటుకు ఏ దుష్కార్యం చేయొద్దు. ఎవరు ఎలాంటి దుష్కార్యాలు, అమ్మ వీడు దొంగతనం దొరికిపోతే బాగుండు, ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, సార్ లంచం తీసుకొని పట్టుబడిపోతే పేపర్లో పడితే బాగుండు, డానియల్ సార్ గుడ్లన్నీ అమ్మేసుకుంటే బాగుండు, స్కూల్లో భోజనం అన్నీ, ఇట్లా నవనీత ఏందది పాల ప్యాకెట్లన్నీ ఇంటికి తీసుకుపోయి పట్టేసుకుంటే బాగుండు. ఎవడు ఎలా పట్టేసుకోవాలనేది మన ఆశే కాదండి. నామం పెట్టబడిన వాళ్ళు ఎక్కడ ఒకవేళ ఏదో పనులు చేసినా వాడు మారుమనసు పొంది బాగుపడాలనుకుంటాం, కానీ పట్టబడి దేవునికి అవమానం తేవాలని అసలు అనుకో. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఎవడన్నా ఇందులో ఇరుక్కుంటే రప్పని అనకుండా మనం కూడా అటు దాంట్లో పడిపోతామని జాగ్రత్తగా ఉండమని ఉంది. ఆ జాగ్రత్త నాకు ఉంది. నేను పర్ఫెక్ట్ అని చెప్తలే, నేను పర్ఫెక్ట్ అని చెప్తా. ఆ జాగ్రత్త ఉంది కాబట్టి వీడికి అదైతే బాగుండు, ఇదైతే బాగుండు అని అనొద్దు, అనను కూడా. నేను ఒకటే ప్రార్థన, మంచి బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. పొద్దున్నే లెగండి అన్నందుకు నాకు ఇంతమంది శత్రువులు అయిపోయారు. అయ్యా పంపించిన చోటుకి వెళ్ళాలి, సొంతంగా పోవద్దంటే శత్రువులు అయిపోతారు. అది బైబిల్లా నాదా? ఎంతమందిని పంపినా వాళ్ళు సాయంత్రం వచ్చి చెప్పేవాళ్ళు, అయ్యా చెప్పరంటే మళ్ళీ శత్రువులేనా? ఏమన్నా అభిప్రాయాలు కలిగి ఉండు, శాడిస్ట్ అనుకుంటావా, అతి అనుకుంటావా, విపరీతం అనుకుంటావా? ఇక్కడ ఇంకా మంచి ఇంకా పెద్ద అయోగ్యుల కింద చూపించారు. భ్రష్టులమైనట్టు జనాలు అనుకుంటున్నారు. అయినా సరే మేము మటుకు ఒకటే ప్రార్థన, మేలైనదే, అందరూ మేలైనదే చేయాలి. మేలైనది ఏంటంటే నేను చెప్తున్నా కదా, దేవునిలో ఉండడానికి మించింది ఇంకోటి లేదు. ఉన్నవాడు మేలైన విషయం ఏంటంటే నరుల ఎదుట, రాజుల ఎదుట యెహోవాను ఆశ్రయించటం మేలు. మీరు మేలైన చేయాలేంటంటే ప్రతి దానికి ప్రార్థన చేయమని. మీరు మేలైన చేయాలని నేను కోరుకుంటున్నాను ఉత్తి గాలిమాట చెప్పడం కాదు. మీ లైఫ్లో మీరు ప్రతిదానికి కూడా ఆయన మీద ఆధారపడుతూ ఆయన ప్రార్థన చేయటం మేలైనది. రెండవది మేలైనది ఏంటంటే ఉన్న వాళ్ళలో సహోదరుల ఐక్యత కలిగి ఉండటం
మేలైనది. మా ప్రార్థన ఏంది? ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ఉండాల. అది మేలైన విషయం. బైబిల్లో చెప్పినటువంటి మాటే ఒకటి, ఆయన ఆశ్రయించటం మేలు, ఉన్నవాళ్ళు కలిసి ఉండటం మేలు. మూడవదిగా కాడి మోయటం మేలు. నీ పిల్లోడికి ఏం చెప్తున్నావు, పిల్లకి ఏం చెప్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఏదైనా తినేది రోజు ఇంత లివర్ కిడ్నీ ఖరాబ్ చేద్దని చెప్తే నువ్వు తినుకుంటూ పిల్లడికి ఇస్తామా? మేలైంది నువ్వు చేస్తే మనం కూడా మన పిల్లలకి మేలైనదని బైబిల్ చెప్పిన మాట. ఆయన కాడి యవనస్తుడు, ముసలోడు మొయ్యమని ఏడలేదు, ముసలోడు మొయ్యమని ఏడలేదు, పిల్లలు మొయ్యమని ఎక్కడ లేదు. యవనస్తులు కాడి మోయటం నరునికి మేలు. యవన కాలమందు కాడి మోయాలి నరునికి మేలు. అంటే ఆ మేలు నువ్వు నమ్మేది ఎంత, నీ పిల్లలకి చెప్పేది ఎంత? ఇలా మేలైనదే దేవుడినే మీరు ఆశ్రయించాలని ప్రార్థన. ఐక్యత కలిగి మేలైన చేయాలని మా ప్రార్థన. యవన దశలో ఉన్నటువంటి బిడ్డలు, రక్షణ లేని వాళ్ళు రోజుకి ఎంతోమంది చచ్చిపోతూ ఉంటే మనం మటుకు మనం వెళ్ళి ఉద్యోగం చేసుకొని తినుకుంటా పడుకొని ఉంటే ఇది మేలైందని బైబిల్ చెప్తుందా? ఉపవాసాన్ని ప్రతిష్ఠించండి, లేవండి అయ్యా, ఇప్పటికైనా చేయాల్సిన పనులన్నీ చేయాలి, ఇప్పటికైనా చేయాలా? ఎవరు చేయాలా? దైవజను సువార్త ప్రకటించు వారి పాదాలు సుందరాలు. మన పిల్లలు ప్రకటించొద్దు, ఎక్కడికన్నా పోయి చదువుకోవాలి, ఎక్కడికన్నా పోయి ఉద్యోగం చేయాలి. ఇదే మనం ఉక్కుపాలతో నూరు పోస్తాం. కనుక మీకు చెప్పి చేసేది ఏముంటుంది? ఏకాంతం మంది వెళ్ళి మా వాళ్ళు ఎప్పుడైనా మేలైనది చెయ్యాలి, నిన్నే ఆశ్రయించాలి. ప్రతి సమస్యకు వాళ్ళు నిన్నే ఆశ్రయించాలి. రెండవదిగా ఉన్న వాళ్ళలో ఐక్యత కలిగి ఉండటం మేలు. మా వాళ్ళు ఐక్యత కలిగి ఉండాలి. యవన దశలో ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో యవనస్తులు ఎట్లా మారుతారండి? తల్లిదండ్రులు లేనిది సహకరించింది ఎవడు చెప్తాడు వాళ్ళకి? పిల్లల పట్ల ఏముంది, ఏ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం వచ్చినా పర్లేదు అనిపిస్తుంది, కానీ దేవుని ఏర్పాట్లో సేవ చేయాలని ఉందని దేవుడు దర్శనాల ద్వారా చెప్పిన అది మటుకు లెక్క చేస్తారు. ఏం చేయాలా? ఆయన సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా మా వాళ్ళు మేలైనదే చేయాలి. వాళ్ళు రాకడొచ్చినప్పుడు తలెత్తుకొని కొంతమందిని సంపాదించి నీ దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడు, ఇప్పుడు నన్ను అయోగ్యుడైనా, భ్రష్టుడైనా, తిండిపోతన్నా, వ్యభిచారన్నా, తిట్టిపోతన్నా, మరి ఏమన్నా పర్వాలే, వీడి మటుకు మేలైనది మా యవనస్తులు అంతా చేయాలి, మా యవనస్తులు చేయాలి. ఏం చేయాలంట? వీటి గురించి ప్రార్థన చేస్తుంటే మాకు రోగం వస్తే పట్టించుకోడు, ఉద్యోగం వస్తే పట్టించుకోడు, పెళ్ళి అప్పుడు పట్టించుకోడు, బర్త్డే నీ బర్త్డేలు ఇవన్నీ కాదు. అసలు మనం కలిపింది దేనికి? రాకడే కలిపాడు ఆయన. మనం కలిపింది దేనికి? రాకడ కలిపాడు కదా. అక్కడ మనం కలుసుకోవాలి. మన ద్వారా దేవునికి మహిమ రావాలి. నా ద్వారా కొంతమంది, నీ ద్వారా కొంతమంది, మన అతిశయం, మన సంతోషం, మనకి ఘనత, మెప్పు అన్నీ కూడా ఆ రోజున సింహాసనం దగ్గర, తీర్పు దగ్గర తెలుస్తుంది. అక్కడ ఎవడు కూడా సిగ్గుపడేవాడిగా మన వాళ్ళు ఉండకూడదనేదే దైవజనుడి ప్రార్థన. ఇంకొక మాట చూద్దాం, 8వ వచనం. మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరం. కనిపించేది మటుకు అన్ని అట్లనే కనిపిస్తాయి. మొత్తం డైవర్ట్ అయిపోయినట్టే, మిషన్ డైవర్ట్ అయిపోయినట్టే. అసలు ఏం చేస్తుంది, కలిసిపోయింది అనిపిస్తుంది. ప్రభువుకు తెలుసు అంతరంగంలో ఉందో. కనుక ఎవరు ఏమనుకున్నారనేది ప్రశ్న కాదు, ఆయన ఏమనుకున్నాడు అనేది. ఎందుకంటే ఆయన ఏమంటాడు? అంతరంగాన్ని పరిశీలించే
నీతిగల దేవుడు సత్యమునకు విరోధంగా అంటే వాక్యమునకు విరోధంగా, సత్యమైనటువంటి క్రీస్తుకు విరోధంగా మేమేమీ కూడా చేయనేరము. కానీ అనిపిస్తుంది అందరికీ ఏమని, మరి అయోగ్యుడు భ్రష్టుడు అని ఎందుకంటారు సార్? ఏదో ఒకటి అనిపిస్తేనే కదా, అనిపిస్తేనే కదా. ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు అనుకోండి, ఒక మంచిగా స్నానం చేసినోడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎవరి పక్కన కూర్చోవాలనిపిస్తుంది? బురదలో దొరిలొచ్చినటువంటి అడుక్కునేవాడి దగ్గర పక్కన మురిగుడ్డలు స్నానం చేసి కూడా నెల రోజులు ఉన్నాడు పక్కన కూర్చోవాలనిపిస్తుందా? అంటే సహవాసానికి, సంఘంలో ఉన్న ఒకరితో ఒకరికి కానీ దైవజనుడితో కానీ కలవాలి, కూర్చోవాలి, కాసేపు మాట్లాడాలనిపిస్తాలని అంటే కూసుంటే అంత దుర్గంధం, భరించలేనంత బాధలు, ఒక్క క్షణం కూడా ఉండలేక వేరే కాడికి వెళ్ళి గంటల గంటలు కూర్చుంటున్నారు. అంటే ఏంటి? వారికి తగినట్టుగా ఇక్కడ అనుకో, ఏమన్నా అనుకో, మన ఇద్దరికి ఆయనే తీర్పు తీరుస్తాడు, మన ఇద్దరికి ఆయనే తీర్పు తీస్తాడు. మీరు ఏమన్నా అనుకోండి అబ్బా, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేస్తాయి ఈ పని చేసి దేవుని సన్నిధికి ఒక ఆత్మను రాకుండా నువ్వు ఆటంకపరిచావని మీరెవరన్నా అనుకుంటే అది నా ప్రభు నాకు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. అనుకోవచ్చు, అనుకోవట్లేదని నేను అనుకోకూడదు అంటానికి నాకెక్కడుంది? ఎవడు మనసు ఆడిది, ఎవడు నోరు ఆడిది, ఎవడు చెయ్యి ఆడిది, ఎవరి పని ఎవరైనా చేసుకోవచ్చు. కానీ 2006 నుంచి ఈరోజు వరకు సత్యమునకు విరోధంగా నేను ఒక మాట కానీ ఒక క్రియ కానీ చేసినట్టు నాకు గుర్తులేదు. నేను సన్నిధిలో చెప్తున్నా, ఒకవేళ మీకు అనిపిస్తే నా కోసం ప్రార్థన చేయండి. నేను అన్నిసార్లు చెప్తా, ఈ పని చేసి ఎవరినన్నా సంపాదించుకుందామని కానీ, ఈ ప్రసంగం చేస్తే ఈరోజు డబ్బులు వస్తాయని కానీ, ఒకరిని తప్పు చేసిన వాడిని కప్పించి కాస్త ఇట్స్ ఓకే బ్రదర్, పర్వాలేదు సిస్టర్ అంటే ఏమైనా డబ్బులు ఇస్తారని కానీ అన్నట్లుగా ఉంటే ప్రభు పైనుంచి చూస్తున్నాడు, మన మధ్యలో ఉన్నాడు. సత్యానికి వాక్యానికి విరోధంగా కాంప్రమైజ్ అయిపోయి ఏమీ చేయలేదు. ఒకవేళ అనిపిస్తే అనిపించవచ్చు. పిల్లలైన వారికి కొన్ని భ్రమలు ఉంటాయి. మా డాడీ నన్ను ఎక్కువ ఈ పనొద్దా పనొద్దని మా అక్కని మామూలు చేస్తుంటే మాకు శాడిస్ట్లాగా టార్చర్లాగా అనిపించింది. కానీ మాకు వయసు వచ్చినప్పుడు అది మాకు మేలుకరమైందని మాకు తెలిసింది. ఒకవేళ మీకు ఇప్పుడు అనిపించిన మీ గురించి నేను మార్చుకోను, కానీ తుదక్కు అని పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. పోయిన తర్వాత అనుకో ఒక ముచ్చట, నా శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే నేను పోతే కనుక నన్ను వదిలేసిపోయిన రానియొద్దు. ఇంటి వాళ్ళకి చర్చ వాళ్ళందరికీ చెప్తున్నా, నేను పోయిన తర్వాత వదిలేసిపోయిన ఎవ్వరు రానియొద్దు. మీరు నా శ్రేయోభిలాషులు అయితే మీరు ఇక్కడుండి వాళ్ళ పక్షంగా ఉంటే పైన ఆయన చూస్తున్నాడు. నా కోరిక అది. బతుకున్నోడితో సంబంధం లేదు. నేను బంధువుల్లో కూడా చెప్తా, బతుకున్నప్పుడు రానోడు సత్యంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడు మన మనిషి. ఒకవేళ వచ్చాడంటే బాగా చచ్చేవారని చూసి దండేసిపోవడానికి, నా పీడ విరగడైందని చెప్పడానికి వస్తాడు. అలాంటి వాళ్ళని రానియొద్దు. సో నరులను గద్దించువాడు ఎప్పుడు తుదకి. ఒకవేళ ఇప్పుడు అనిపించినా అనిపించట్లేదు, కొన్ని అనిపించవు అంటే కారణం ఏంటి? పిల్లలకు అన్నీ కూడా బడికి వెళ్ళమని డానియల్ సార్ చిన్నోడిని సావగొట్టి ఆటో ఎక్కిస్తుంటే వాడికి ఏమనిపిస్తుంది? మా నాన్న శాడిస్ట్ అనిపిస్తుంది. కానీ 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చి వాడు అదే చదువులో ఒక అవార్డు రివార్డు పొందుకొని స్థిరపడిన తర్వాత ఏం చిన్నప్పుడు వద్దులే అని ఇంట్లో కూర్చోపెడితే నా పని వాచ్మ్యాన్ బతుకోనుగా అని అనుకొని అంటాడు. కనుక ఇప్పుడు ఏమన్నా భ్రమలు వస్తాయని ఇప్పుడు ఏదో అనుకుంటారని నా పద్ధతి మార్చుకోవడం, వాక్యానికి విరోధంగా నేను చేయటం అనేది ఉండదు. ఎందుకని ఇది మనకు అప్పగించిన పని. సేవ ఎవరి కోసం చేస్తున్నాం? యాజకత్వం ఎవరి కొరకు? ఆయన కొరకు చేస్తున్నాం. కాబట్టి ఆయన చెప్పిందే
చెయ్యాలి. బ్రతికేది కూడా మనం మన కోసం కదా, ఆయన కొరకు కాబట్టి ఆయన కోసం బ్రతకాల అన్నప్పుడు ఆయన నచ్చినయే చేస్తుంటాం, కానీ మనకు నచ్చినవి చెయ్యం. కనుక మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము, కానీ సత్యం నిమిత్తమే కొన్ని అర్థం కాకపోవచ్చు, కానీ అల్టిమేట్ గోల్ అయితే సత్యం. అల్టిమేట్ గోలు మీరు సత్యమునకు స్తంభములుగా ఉండాలి. అల్టిమేట్ గోలు సత్యం ప్రకటించబడాలి. అల్టిమేట్ గోల్ను సత్యం ప్రకారమే మనం జీవించాలి. మన జీవితాల్లో దేవుడు హెచ్చించినట్టుగా, వాక్యాన్ని హెచ్చించినట్టుగానే ఎవరి అభిప్రాయాలకు భిన్నంగా వాక్యమే మన జీవితాల్లో, మన అభిప్రాయము, మన ఇంటి వారి అభిప్రాయం, ఇంకెవరి అభిప్రాయం, బంధువుల, స్నేహితులు అందరినీ పక్కన పెట్టి వాక్యానికి మొదటిస్తా ఇవ్వగలగాలి. అంటే విరోధంగా చేస్తున్నామని అనిపించనివ్వండి, తప్పు లేదు, కానీ మొత్తానికి ఏది చేసిన సత్య నిమిత్తమే చేయుచున్నాము. మేము బలహీనులమై, ఏం రాసింది అక్కడ? మేము బలహీనులమై యున్నను మీరు బలవంతులై. ఒక విషయం చెప్పన, మనలో చాలామంది చేసినంత ప్రార్థన నేను చేయలేను, కానీ ఎదవల్లారా నాకంటే ఎక్కువసేపు చేస్తావారా అని నేను ఏమన్నా అంటానా? ఒరే నాకు రావట్లేదు, మీరు చేస్తుర్రా, సంతోషించండి. నేను 10-20 నిమిషాలు చెప్తే మీరు గంట చెప్పగలిగి సంతోషిస్తాం. మేము ఎందులో వీక్ ఉన్నామో రప్పన కోపం తిట్టేస్తాను, మౌనంగా రాసుకొని జమ వేసుకొని ఎప్పుడొకప్పుడు డైలాగ్ తీస్తాను, మంచిదే. అంత ఎప్పుడు కొన్ని సమస్యలకు పరిష్కారం ఏంది? అప్పుడు నోరు మూసుకోవడమే. అంత జ్ఞానం ఒక్కోసారి మాకు ఉండక రెచ్చిపోతున్నామేమో, మీరు కొంతమంది జ్ఞానం కలిగి మంచి ఓపిక పడుతున్నారేమో, మంచిదే. అంటే ఏంటి? మేము ఎందులో బలహీనమైనప్పటికీ మీరు కూడా అందులో నాకంటే రెచ్చిపోతున్నా, నేను ఎట్టో వేస్తే అట్టేడు అంటే మంచి దాంట్లో మంచిగా ఉండాలి, తక్కువ ఉన్న దాంట్లో కూడా తక్కువ ఉండమనుకుంటా, తక్కువ ఉన్నా మీరు మంచిగా ఉండాలి. ఇక్కడ రాసిన దాంట్లో చూడండి, మేము బలహీనమై ఉన్నను. నేను చేయలేనిది ఏదన్నా నువ్వు చేస్తున్నావు, నేను 10 రూపాయలు ఇస్తున్నాను అనుకో, నువ్వు 100 ఇస్తున్నావు అనుకో, ఏందో వెనక్కి పో అనో, నేను చేయలేకపోతే నువ్వు చేస్తున్నావే. నేను 10 అధ్యాయాలు చదువుకుని నువ్వు 20 చదువుకున్నావు, వెరీ గుడ్ సార్, కానీ మంచిదేగా. మనం గంట చేస్తాను, నువ్వు 5 గంటలు చేస్తున్నావు, కానీ మంచిదేగా. మాకంటే ఉత్తమంగా పిల్లలు పెంచారా, మంచిదే, కానీ మేము ఏందో చేయలేకపోయినా మీరు చేస్తే మటుకు సంతోషిస్తాం. అందులో ఈర్ష్యపడిపోయి నన్ను మించిపోతుండేది అనేది లేదు. ఎందుకంటే నన్ను మించిపోవాలనే కోరిక క్రీస్తు కలిగిన మనసు. 12 మందిని మీరు నాకంటే ఎక్కువ చేయమన్నాడు. నన్ను మెంచాలనేది క్రీస్తు కలిగినటువంటి మనసు. సంతోషించాలే కానీ అమ్మ వీడికి కొమ్ములు వచ్చినాయి పొరపాటున నేను ఎప్పుడు అనుకోలే. అందుకని పిల్లకాయలకి వేస్తుంటాం వాక్యాలు చెప్పడానికి, ఆటికి ఎంత అనుభవం ఉందనేది కాదు, వాళ్ళలోంచి ఏమన్నా వస్తుందేమో, దేవుడు మనోడిని కూడా వాడుకున్నాడే అనే సంతోషించాలని. సో దైవజనుడిగా నా ప్రార్థన ఏంటంటే ఎవరు కూడా ఎలాంటి దుష్కార్యము చేయకూడదు. రెండవదిగా ఎల్లప్పుడూ మేలైనదే మీరు చెయ్యాలి. మీ అభిప్రాయాలు నా పట్ల ఎలాగున్నా నా ప్రార్థన మటుకు మీరు మేలైనదే చేయాలి. మేలైనది అంటే నెంబర్ 1 చాలా ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని చెప్తున్నాను. ఒకటి, మనుషులు ఎదుట, రాజులు ఎదుట దేవుణ్ణి ఆశ్రయించటం, అది మేలు. మీరందరూ కూడా ప్రతిదానికి దేవుని దగ్గరికి రావాలన్నదే మా ప్రార్థన. రెండవదిగా ఉన్న సంఘములో, కుటుంబంలో అందరూ కూడా ఐక్యత కలిగి ఉండుట మేలు. మూడవదిగా కాడిమొయట మేలు. నాలుగవదిగా లోపల గద్దించుట కంటే మీలో ఎవరికైనా కనపడ్డదనుకో ఇంట్లో కానీ, ఎందుకని ప్రేమించి వారే గద్దించి శిక్షిస్తారు. ఎవడు పడితే గద్దించేంత దమ్ము లేదు. వెరీ గుడ్, వెల్ డన్, మంచిగా తోసి ఆడి నరకానికి బాడు చేయటం కన్నా కాలర్ పట్టుకొని గుండి చెంపకేసి వాడు ఆత్మరక్షణ ఏమంటారు చూస్తుంటాం కదా మనం, వాడు సావకుండా ఆత్మహత్య చేసుకొని చెంపకేసి కొట్టి బయటపడేస్తే ఆ చర్య చూసేవాడికి మనం శత్రువులకు పగలగా అనిపిస్తుంది. దాని వెనక ఉన్న కారణం వాడు సావద్దని ఉన్న కారణం. కనుక ఇక్కడ చూస్తే ఎలా కనిపించినా మేలైనదే చేయాలి. అంటే బయట గద్దించే వాటిలలో ద్వేషం ఉందనుకోవద్దు, అందులో ప్రేమ ఉంది.
అందులోనే ప్రేమ ఉంది కనుక లోపల ప్రేమించకుండా బయటికి గద్దిస్తున్నారు, శిక్షిస్తున్నారు. ఎందుకంటే మంచిగా ఉండాలని. ఇకపోతే చివరి మాట 5వది ఏంటంటే ఏం మేలు చేయాలని కోరుకుంటాం. గల్తీ పత్రిక 6 ఉంది, మేలు చేయటం ఎందుకు విసుకవద్దు, తగిన కాలమందు మీరు పంట కోస్తారు. విశేషముగా ఇంతవరకు మీరు విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వాళ్ళు అసలు మేలు చేశారు? ఏమన్నా చేసుంటే మంచిది. మా ప్రార్థన ఏమై ఉండాలా? మేలనేది ఎక్కడ చేయాలా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు చర్చికి, విశ్వాస గృహానికి చేరిన వాడికి నీ వలన ఏమన్నా మేలు అయిందా? విశేషముగా అని ఉంది. మేలు చేయాలి, అందరికి చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఈడ అయిన తర్వాత ఇంకోటి, ఇక్కడ మన వలన ఏమన్నా అయిందా? నా ప్రార్థన ఏమై ఉండాలి మీ అందరి పట్ల? మా వాళ్ళు మేలు చేయాలి, విసుకకు మేలు చేయాలి. అంటే మేలు చేసినోడికి వెంటనే ఇవాళ 10 రూపాయలు వేసాను, ఇవాళ అది కొనిచ్చాను, రేపొద్దు నాకు టీవీ వచ్చేసింది, ఇల్లు వచ్చింది, కారు వచ్చింది. ఈ పిచ్చి పిచ్చి సాక్ష్యాలు కాదు. తగిన కాలమందు, తగిన కాలం. ఆ మధ్య చదివిన మర్చిపోయినా నేను, గుర్తు రావట్లే కరెక్ట్గా. భూమి మీద వచ్చే జీవులన్నిటికీ కూడా గర్భం ధరించి పిల్లలు పుట్టడానికి కొన్ని డేస్ పడుతుంది. కొన్ని జీవులకు కొన్ని డేసే, చచ్చేది కూడా అంత తొందరగా. అందులో నేను గ్రహించింది, వాడు చేసిన లెక్కల్లో చూసిన, ఎంత లేటుగా వచ్చింది అంత ఎక్కువ బతుకుతుంది. ఎంత లేటుగా పుట్టింది దాని జీవితకాలం కూడా, నీ రివార్డు లేటుగా వస్తుందంటే అంత అన్ని రోజులు ఉంటుందని అర్థం. ఇమీడియట్గా వచ్చింది అప్పుడే వస్తుంది, ఎంజాయ్, ఒకరోజు తెల్లారి మళ్ళీ అడుగు తింటమే. కానీ కొన్నిసార్లు మేలు చేయటందుకు విసుక చేస్తూనే ఉంటే రివార్డ్ ఎప్పుడు వస్తుందట? లేటు పడవచ్చు, ఏమవద్దు. కానీ చేసే విధానం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? విశేషముగా విశ్వాస గృహానికి చేరిన వారు. ఇన్ని సంవత్సరాల్లో విశ్వాస గృహం, మేము రక్షణ మంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు అన్నీ పక్కన పెట్టు, నువ్వు విశ్వాస గృహానికి ఏమైనా చేసింది ఉందా? మా ప్రార్థన ఏమై ఉండాలా? వీళ్ళు విశేషముగా విశ్వాస గృహానికి చేయాలా అనేది ప్రార్థన. ఏమైనా చేయమని చెప్తే అమ్మో దబ్బాశ, ఆయాస, ఈ ఆశ కదరా, బైబిల్లో ఉంది అది. విశేషముగా విశ్వాస గృహానికి మీరు చేయమని చెప్పి బైబిల్లో ఉంటే అది మనకు మేలు చేస్తే మేలు చేసే వారంగా ఉండాలి. ఎవరికి చేయాలి? విశ్వాస గృహానికి చేసిన వాళ్ళుగా ఉండాలి. కనుక ఎల్లప్పుడూ ఏ దుష్కార్యం చేయకూడదని ప్రార్థన. రెండోది, మేలైనదే చేయాలని ప్రార్థన. మీకు అటు ఇటుగా ఎట్లా అనిపించినా సత్యమునకు విరోధంగా ఏమీ చేయట్లేదు, కానీ సమస్తం కూడా సత్యము నిమిత్తమే చేయిస్తున్నాను. ఒకవేళ మేము బలహీనమైనప్పటికీ ఎక్కడన్నా మీరు మటుకు బలవంతులైనందుకు సంతోషిస్తాం, కానీ ఏడ్చుకుంటూ కొంతమంది ఉంటారులే, కొంచెం వాక్యం చెప్పారని చెప్పి ఆడికి వేయకుండా ఓ పాట బాగా పాడాడని మళ్ళీ పాట ఆడికి అమ్మ వీడు నన్ను మించేటట్టు ఉన్నాడని మళ్ళీ చెప్తున్నా. తండ్రి మనసు, క్రీస్తు మనసు పిల్లోళ్ళు ఎప్పుడు మంచుకుంటేనే ఉంటుంది. ఆ మనసు ఉండాలి, రావాలి. ఎవడన్నా చేస్తుంటే మనకన్నా ఎక్కువ చేస్తే కానీ చేయని, కానీ అన్నీ కూడా క్రమంగా మర్యాదగా సంఘంలో జరగాలి. అన్నీ కూడా వాక్యము కిందనే, గడప కింద నుంచే కానీ మీద నుంచి ఏది వెళ్ళడానికి వీలు లేదని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇక చివరి మాట చూస్తే, మీరు సంపూర్ణులు కావాలనని. మీకు ప్రకటన గ్రంథం గుర్తుందా? దానికంటే ముందుగా మనము విధేయతలో సంపూర్ణమవ్వాలని. ప్రకటన గ్రంథంలో రాసిన మాట చూస్తే, విశ్వాస్యతలో సంపూర్ణత, విధేయతలో సంపూర్ణత. ప్రకటన గ్రంథంలో సార్దీ సంఘానికి చెప్తూ, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు. అంటే విశ్వాసంలో కూడా సంపూర్ణ విశ్వాసం. నిరీక్షణ అంటే దేనికి నిరీక్షణ? మనకు అసలు ఆయన వస్తాడు, మనం వెళ్తామని. మన నిరీక్షణ అంతేంటి? మళ్ళీ మన ప్రభు మళ్ళా రెండోసారి రానై ఉన్నాడు. అది కూడా సంపూర్ణత. వస్తాడో రాడని కానీ, అటు ఇటు వస్తాడని కానీ, వచ్చినప్పుడు ఏం చేస్తాడని, అన్నిట్లో కూడా సంపూర్ణతలోకి రా. అలాగే అవన్నీ లోపలకు సంబంధించింది, అది విశ్వాసానికి సంబంధించింది. కానీ క్రియలనేవి
ఫిజికల్గా కనిపించి సార్దీస్ సంఘానికి చెప్తున్నారు ఏమని, మీ క్రియలు సంపూర్ణంగా కనబట్టలేదు, అవి సంపూర్ణం అవ్వాలి. చేసే పనులు అంటే ఏంటి? ఇప్పుడు ఏ పని చేస్తున్నారు, మనం ఏం పని చేయాలి? బతకడానికి పని చేయాలి, ఆ పని కూడా మొత్తం చెయ్యాలి, ఓపుకున్నంత చెయ్యాలి. సువార్త పని చేయాలి, ఆ పని కూడా సంపూర్ణ. కోత పని వేసిన దాన్ని కూర్చుకొని తీసుకొని రావాలి, ఆ పని కూడా సంపూర్ణంగా చెయ్యాలి. ఏ పనన్నా పెట్టుకో, ఆ పని సంపూర్ణంగానే చెయ్యాలి. అంటే సగం సగం చేయొద్దు కదా, ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి. సంపూర్ణంగా చేస్తే ఎట్లుంటాయంటే దేవుని ఎదుట సంపూర్ణమైన వారిగానే మనం కనబడతాం. ఇది చేశాను అది చేశానంటే తగిన దానికంటే తక్కువ ఇచ్చి అన్నారు ఇచ్చే దాంట్లో. ఇప్పుడు నేను చాలామంది ఇళ్ళకి వెళ్తుంటా, అంటే సేవకుల ఇళ్ళల్లో చూస్తుంటా కదా, మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఇస్తామో వాళ్ళ ఇంట్లోకి వెళ్తే 10 పైసలంతా కూడా ఉండదు. బైబిల్ ఏం చెప్తుంది? నీకు అసలు ఎప్పుడు పెట్టనోడికే మంచిగా శ్రద్ధగా ఆతిథ్యం ఏమంటే ఎన్నిసార్లు తినొచ్చు కూడా ఏమి అయిపోతే పాస్టర్లకి చెప్తున్నాను. నిన్న ఒక పాస్టర్ గారు వల్లికొండ అయ్యబ్జీకి పోయినాం కదా, ఆయన ఇల్లు ఎంత ఉంది, జిమ్లో ఒక రూమ్ అంత ఉంది ఇల్లు, మన చర్చ్ అంత ఉంది పల్లెటూరులో. ఆతిథ్యం చేస్తే చూసి, అన్న లాజరు, ఆయన పేరు పాస్టర్, నీతో నేను పోటీ పడలేను, ఇంత నేను చేయలేను అని చెప్పిన ఆయనకి. అమ్మో ఏం ఆశ్చర్యం ఆయన పరిస్థితి. నీకేమన్నా కావాలన్నా, పైసలు కావాలన్నా అని ముందడితే వద్దన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే చూసి మళ్ళీ అడిగినా, ఇన్ని పెడుతున్నావు, నీకు డబ్బులు ఉన్నాయో, ఏమన్నా చేయనా అన్న, నా కోసం ప్రార్థన. ఒరే మళ్ళీ పెట్టాలంటే అవసరం అవుతుంది చెప్పు. లేదు అన్నాడు. కానీ నాకైతే ఏదో ఒకటి చేయకుండా ఉండబుద్ధి కావట్లేదు. ఎందుకని? ఆశపడకుండా నా నామం పేరట అని చెప్పి బెస్ట్ చేస్తున్నారు. బెస్ట్ అంటే ముక్కలు కాదండి, మర్యాదలో ముక్కలు లేవు. మర్యాద వేరు, ముక్కలు వేరు. మర్యాద వేరు, ప్రేమ వేరు, ముక్కలు వేరు. ప్రేమ గల చోట అంటే ఆకుకూరల కాడ ప్రేమ లేదనుకోటుకు, పెట్టే విధానంలో, చూపే శ్రద్ధలో, నీళ్లు పోసే దగ్గర, ఇస్తరాకు పెట్టే కాడ, ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ, ప్రేమ అన్నీ తెలుస్తాయి. అందుకని అది ఏంటది? క్రియ. ప్రకటించడంలో ఏమవుతుంది? ఆడిదాకా పోతాం, గాలి పంచర్ అయింది బండి, దేవుని చిత్తంగా అదేమో పుసుక్కుని తిప్పి వెనక్కి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే తుస్సు అవుతారు, వెనక్కిరా, దేవుని చిత్తం కాదేమోనని. ఆడెవడో దిక్కుమాలోడు పెళ్ళికి వెళ్తున్నాం, బండి పంచర్ అయితే ఇప్పుడు లాస్ట్కి భోజనానికన్నా ఆఖరి ముక్కలన్నా తిందామని పోతారుగా. దేవుని చిత్తం కాదేమో రావచ్చుగా. మందిరానికి వస్తే ఎవడో చుట్టం వచ్చాడు, దేవుని చిత్తం కాదేమో. డబ్బులు ఇద్దాం అనుకుంటే కరెంటు బిల్లు ఎక్కువైతే దేవుని చిత్తం కాదేమో. ఇంకేదో అయిందంటే దేవుని చిత్తం కాదేమో. నీకు నచ్చినాటికి ఏం చేయడానికైనా మనసు ఉంటుంది, ప్రకటించడానికి కానీ, ప్రయాసపడడానికి కానీ, ఒకరిని నడిపించడానికి కానీ ఏదో ప్రయత్నం చేస్తున్నావు. ఎవడు రావట్లేదు, దేవుని చిత్తం కాదేమో. ఎందుకు కాదు? దేవుని చిత్తం ఏంది? ఎవడు నశించొద్దు అన్నది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంది? నీ వలన ఒకడో, ఇద్దరో, 5గురో, 10 ఎంతోమంది రావాలనేదే దేవుని చిత్తం. దేవుని చిత్తం కాదేమో అంటావేంటి అంటే, మన పని మనం సంపూర్ణంగా ఎఫర్ట్స్ ఇంకా పెట్టగలము, పైసలు ఇంకా పెట్టగలము, ఓర్చుకునేది ఇంకా ఓర్చుకోగలము, ప్రార్థన ఇంకా చేయగలము, చదవాల్సిన ఇంకొక అధ్యాయం కూడా చదవగలము. ఏది కూడా సగం చేస్తాం. ఎందుకండి? సంపూర్ణత. ప్రభు అడిగింది ఏంటి? మన స్టామినా ఎంతో, మనకంటే ఎక్కువ మన సామర్థ్యాన్ని బట్టి ఆయన మనకే తెలియదు, ఆయనకి బాగా తెలుసు. కనుక నీకు వెళ్ళడం నేను బాగా చేశాను అనుకున్నా, నువ్వు తప్పు చేసేవారని రేపు పొద్దున ఆయన అంటాడు. ఎందుకండి? కెపాసిటీ ఎంత తెలుసు? ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసుగా. నీకు శక్తికి మించి చేసావని కూడా అన్నారు. ఆ కెపాసిటీ కూడా ఆయనకే తెలుసు. కనుక ఈ రోజున దైవజనుడి ప్రార్థన ఏంటంటే, మీరు అన్నిట్లో కూడా సంపూర్ణులై ఉండాలనేదే ప్రార్థన. మరలా చెప్తున్నా, మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నిజానికి దైవజనుడు అనేవాడు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన, భూ సంబంధమైన ప్రార్థన తప్పు అంట్లా.
అంత ప్రయారిటీ ఉండదు. వాటి చేస్తే పాపం అయిపోద్ది, వీడు సాతాను సంఘం, వీడు దారి తెప్పాడు అంటాం కాదు. వాళ్ళందరూ మంచోళ్ళే. కానీ పిల్లకాయల్లాగా, ఇంకా చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లలు చేస్తలే కానీ పెద్దోళ్ళు అయినట్టుగా. ఇప్పుడు మా అబ్బాయికి 20 ఏళ్ళు వచ్చింది. వాడికి క్రిస్మస్కి, ఈస్టర్కి బట్టలు కొనాలి. ఎలాంటి బట్టలు కొనాలి? ఇంత చెడ్డీ కొని, ఇక్కడ బెల్టులు వేసుకొని, ఇంత నిక్కర వేసుకొని, సంకలన్నీ గాలి వేసుకుంటే తిరుగుకుంటూ కొత్త బట్టలు తెచ్చాను కొడక అంటే ఎట్టుంటుంది అది? ఆడి వయసు ఏంది, నేను చేసే పని ఏంది? నేను చేసే పని ఏంటి? అలాగనే ప్రార్థన కూడా ఇన్నేళ్ళు అయింది నీకు, 10 ఏళ్ళ 15 ఏళ్ళ, నీ వల్ల ఒక్కడు రాలే. ఏంది నీ భక్తి? క్రీస్తుని ప్రతిబింబజేస్తుంటే అరణ్యంలో ఉన్నవాడు మండుచు ప్రకాశించు దీపాలు ఒకటి జనాలు వెళ్ళిపోయారే, నీ దగ్గరికి ఎవడు రావట్లేదు అని మనం ఏం చేయాలి? అరే ఎవడన్నా ఒకడన్నా రావాలబ్బా అనే ప్రార్థన. బైబిల్ చదివే దాంట్లో, ప్రార్థన చేసే దాంట్లో, సువార్త ప్రకటించే దాంట్లో, ఇచ్చే దాంట్లో, దేంట్లో అయినా సరే సంపూర్ణంగా, అంటే మ్యాక్సిమం కెపాసిటీ. ఉదాహరణకి ఇది ఒక 1 లీటర్ అనుకోండి, దీని కెపాసిటీ ఎంత? 1 లీటరే. ఇది 2 లీటర్స్, దీని కెపాసిటీ ఎంత? దీనికి 2 అంటే ఎట్లా, దీనికి 1 అంటే ఎట్లా? ఎవడి కెపాసిటీ ఎంతో ఆయనకి తెలుసు. దాని ప్రకారమే భక్తి చేయాలి, దాని ప్రకారమే సేవ చేయాలి. దానికి దీనికి కంపారిజన్ కాదు. 1 లీటర్ రోడే, ఆడు 1 తలాంతున్నోడే, వాడికి 5 ఏం పని? 5ోడికి 1ని కంపారిజన్ చేసుకుంటావా? 5ోడు 2ని కంపారిజన్ చేసుకుంటావా? నీకు ఇచ్చింది ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, దాన్ని బట్టి మనం ద బెస్ట్ చేసి దేవుని చేసి చూపించాలి. అలా ద బెస్ట్ చేయగలగాలని దైవజనుడు ప్రార్థన చేస్తాడు. సో కనుక సంగమా, ఈ రోజున మీరు నా గురించి ఏమనుకున్నా, నేను మటుకు రహస్యం ముందున్న తండ్రి చూసినట్టు చేసే ప్రార్థన. మా వాళ్ళ వల్ల ఎలాంటి దుష్కార్యం, నాకు అవమానం అనుకో, నేను రేపు చచ్చిపోతా. క్రీస్తుకు అవమానం, దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి అవమానం, సిలువకు శత్రువులుగా మారిపోతే అనుజనుల్లో ఆయన నామం దూషించబడుతుంది. నాకేం కాదబ్బా, నాకు అనుకోకండి. నాకు 1% ఉంటే 99% ప్రభువుకి అవమానం. కనుక ఈ రోజున మీ అందరి గురించి ప్రార్థన. నెంబర్ 1, ఎలాంటి దుష్కార్యం చేయొద్దు. ఎప్పుడు కూడా మేలైనదే చేయాలి. ఒకవేళ మీరు అటు ఇటు అనుకున్న సత్యానికి విరోధంగా మేమేమి చేయట్లేదు, కానీ అన్నీ కూడా సత్యం కొరకే చేస్తున్నాం. కనుక మీరు కూడా, మా ప్రార్థన ఏంటంటే మీరంతా కూడా సంపూర్ణులు అవ్వాలని ప్రార్థన చేస్తాం. సో మీరు కూడా మా ప్రార్థనతో ఏకీభవించి వ్యక్తిగతంగా మీరు కూడా నా వలన ఏ దుష్కార్యం జరగొద్దని మీరు కూడా ప్రార్థన చేయండి. నా వల్ల కాదు, మీ గురించి మీరు. మేము ఎలా చేస్తున్నామో ఇద్దరు ఏకీభవిస్తానుంది కదా, నేను చేస్తున్న అంశాన్ని నువ్వు కూడా చేసినావు అనుకో, ఎంత బాగుంటుంది. పరలోకం ముందు ఇద్దరు ఏకీభవిస్తే ఏది చేస్తే అదే దేవుడు ఇస్తాడు. మేము చేస్తున్నాం మీ వలన ఎలాంటి దుష్కార్యం, మీరందరూ కూడా నా వలన ఏ దుష్కార్యం కాదు మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రతిరోజు చేయండి. అలాగనే మీరు ఎల్లప్పుడూ మేలైనది చేయాలని మేము చేస్తున్నాం. మీ కూడా ప్రభువా, నా జీవితంలో ఎప్పుడు నేను మేలైనదే చేయాలి, నిన్ను ఆశ్రయించటం మేలు, ఐక్యత కలిగి ఉండటం మేలు, కాడి మోయటం మేలు, తర్వాత బహిరంగంగా గద్దించిన ఏదైనా కనబడితే మనకి పిలిచి అడగడం మేలు. 5వదిగా మేలు, విశ్వాస గృహానికి చేరిన వాళ్ళకి విశేషంగా చెయ్యాలి. అలా నేను చేయాలని మీరు ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనకు సత్యమునకు విరోధంగా ఎవరికైనా ఏమనిపించినా మన గోలు మట్టుకు ఒకటే ఉండాలి, సత్యానికి విరోధంగా ఏం చేయకుండా. అత్య సత్య సంబంధమైన వాడు ఆయన మాట వింటాడు. సత్య సంబంధం అంటే నేను సత్యానికి అనుకూలంగా చేస్తానంటే నువ్వు ఆయన మాట వింటావు, ఆయన మాట అంటే దీనికి మాట మించి ఏమి చెయ్యం. అలా సత్యానికి అనుకూలంగానే చేస్తూ ప్రార్థన చేద్దాం మనం సంపూర్ణం అవ్వాలని. సో రాకడ వచ్చినప్పుడు మనల్ని పరపక్షమందు ఉన్నోడు కాదు, ఎవడు కూడా వేలు పెట్టి చూపించకుండా ఒక బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉన్నట్లుగా, అలా తీర్చబడినట్లుగా ఆయన సన్నిధిలో ఉండి, ఎప్పుడు దుష్కార్యం నా లైఫ్లో జరగద్దు, మా పిల్లల ఇంట్లో జరగొద్దు, సంఘంలో జరగొద్దు అని ప్రార్థన. ఎప్పుడు మేము మేలైన చేయాలి. ఫస్ట్ నేను,
నా ఇల్లు మా సంఘం అని చేయండి. మేము సంపూర్ణంగా కావాలి, మా ఇంట్లో వాళ్ళందరూ సంపూర్ణంగా, సంఘంలో అందరూ కూడా ఇలా మనం ఒకరికొరకొకరు ప్రార్థన. నా ప్రార్థన ఇది, మీరందరూ కలిసి కూడా ఎవరికొరకు అలా చేసామంటే ఖచ్చితంగా మనం ఆ స్థితిలోనికి రాగలుగుతాం. సిగ్గుపడినక్కర్లేని పనివారిలాగా, అప్పగించబడిన పని మంచిగా చేసిన ఆయన దాసుల్లాగా మనం తీర్పు దగ్గర, సింహాసనం దగ్గర నిలబడగలుగుతాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.